సాధారణంగా ఏ టీం గెలవాలన్నా ఆ టీంలో ఉండే ప్లేయర్స్ ఎంత ముఖ్యమో ఆ టీంని నడిపించే లీడర్షిప్ గ్రూప్ అంటే కెప్టెన్, వైస్ కెప్టెన్ మరియు హెడ్ కోచ్లు కూడా అంతకంటే ముఖ్యం. ఐపీఎల్ లాంటి టోర్నీలలో అయితే మరీను. అయితే ఇక కొన్ని రోజుల్లోనే ఇండియాలో ఐపీఎల్ పండుగ మొదలవబోతూ ఉండగా ఐపీఎల్లోని 10 టీమ్స్ కి కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్ అండ్ కోచ్లు ఎవరు, ఏ టీం దగ్గర అత్యంత బలమైన నాయకత్వం ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా నేను చెప్పబోతున్నాను. సో ఈ ఐపీఎల్లో మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదటిగా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్ కోసం ఆర్ఆర్ టీం తన లీడర్షిప్ గ్రూప్ లో భారీ మార్పులు చేసింది, కానీ అవి అంత స్ట్రాంగ్ గా అయితే కనిపించట్లేదు. గత సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ ని వీరు ట్రేడ్ చేయడంతో ఈసారి కొత్త కెప్టెన్ గా యంగ్ స్టార్ రియాన్ పరాగ్ ని నియమించారు. రియాన్ పరాగ్ కి ఐపీఎల్ కెప్టెన్ గా పెద్దగా అనుభవం లేదు. గతంలో కేవలం 8 మ్యాచ్లకి నాయకత్వం వహించగా అందులో విన్ పర్సెంటేజ్ కేవలం 25% మాత్రమే ఉంది. పైగా పరాగ్కి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం కూడా తక్కువ, మరియు అతను ఇటీవల ఒక గాయం నుండి కోలుకుని వస్తున్నాడు. ఇక టీంకి వైస్ కెప్టెన్గా యశస్వి జైస్వాల్ లేదా ధ్రువ్ జురేల్ వంటి యంగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అనుభవం కావాలనుకుంటే రవీంద్ర జడేజాను కూడా వారు వైస్ కెప్టెన్గా పెట్టుకోవచ్చు. ఈ టీం హెడ్ కోచ్ విషయానికి వస్తే రాహుల్ ద్రావిడ్ స్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర మళ్ళీ బాధ్యతలు చేపట్టారు. సంగక్రా గతంలో 2022లో ఆర్ఆర్ని ఫైనల్కి తీసుకెళ్లినప్పటికీ అతని కోచింగ్లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా కప్ కొట్టలేకపోయింది. ఓవరాల్గా చూస్తే ఆర్ఆర్ లీడర్షిప్ గ్రూప్లో కొంత బలహీనంగా కనిపిస్తోంది. దీని తర్వాత ఢిల్లీ టీమ్స్ గురించి చూస్తే వాళ్ళు ఈ సీజన్ కోసం తమ లీడర్షిప్ గ్రూప్లో ఎటువంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న వారినే కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా అక్షర్ పటేల్ మరోసారి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అయితే కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో అతను కెప్టెన్ అవుతాడని వార్తలు వచ్చినప్పటికీ డీసీ యాజమాన్యం అక్షర్కే మొగ్గు చూపిస్తోంది. ఇక అక్షర్ పటేల్ విన్ పర్సెంటేజ్ ప్రస్తుతం 39% వరకు ఉంది. ఇది అంత గొప్ప రికార్డు కాకపోయినప్పటికీ గత సీజన్ ఫస్ట్ హాఫ్లో అతను జట్ని బాగానే నడిపించాడు. వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అక్షర్కి ఏమైనా ఇంజరీ అయితే రాహుల్ కెప్టెన్సీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆ టీం హెడ్ కోచ్గా హేమంగ్ బదాని కంటిన్యూ చేయబోతున్నారు. ఆయనకి గత ఏడాది వచ్చిన అనుభవం ఈసారి ఉపయోగపడవచ్చు. కానీ గత సీజన్లో ఇదే లీడర్షిప్ గ్రూప్తో ఢిల్లీ విఫలమవ్వడం వారి నమ్మకాన్ని కొంచెం దెబ్బతీస్తుంది. ఇక ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ గురించి చూసుకుంటే కేకేఆర్ కూడా తమ కెప్టెన్గా అజింక్య రహానీని కొనసాగించాలని నిర్ణయించుకుంది. రహానీకి ఐపీఎల్లో నాయకుడిగా చాలా అనుభవం ఉంది. గత సీజన్లో బలహీనమైన జట్టు ఉన్నప్పటికీ అతను మంచి ఫలితాలను రాబట్టాడు. అయితే అతని ఓవరాల్ విన్ పర్సెంటేజ్ 37 ఉంది, మరియు ఆయన కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏ జట్టు టైటిల్ గెలవలేదు. ఇక వైస్ కెప్టెన్గా రింకు సింగ్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే జట్టులో మరో బలమైన ఇండియన్ ప్లేయర్ కనిపించట్లేదు. అయితే హెడ్ కోచ్ విషయంలో కేకేఆర్ మార్పు చేసింది. చంద్రకాంత్ పండిట్ స్థానంలో అభిషేక్ నాయర్ని నియమించారు. అభిషేక్ నాయర్కి హెడ్ కోచ్గా ఇది మొదటిసారి అయినప్పటికీ ఆయన గతంలో ఇదే టీంకి మెంటర్గా మరియు టీం ఇండియాకి అసిస్టెంట్గా కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ కొత్త కోచ్ మరియు పాత కెప్టెన్ కాంబినేషన్ కేకేఆర్కి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే లక్నో టీం కూడా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా సేమ్ కెప్టెన్, సేమ్ వైస్ కెప్టెన్ మరియు సేమ్ హెడ్ కోచ్లతో బరిలోకి దిగుతోంది. దాంతో ఆ టీం రిషబ్ పంత్ కెప్టెన్గా కొనసాగుతూ ఉండగా అతని విన్ పర్సెంటేజ్ 51గా ఉంది. ఆయనకి వైస్ కెప్టెన్గా నికోలస్ పూరన్ అండగా ఉన్నాడు. వీరిద్దరూ మంచి ఆటగాళ్లే అయినప్పటికీ వీళ్ళు గత సీజన్లో లక్నోని ప్లే ఆఫ్స్కి చేర్చలేకపోయారు. హెడ్ కోచ్గా ఆస్ట్రేలియాకి చెందిన జస్టిన్ లాంగర్ కొనసాగుతున్నారు. లాంగర్ కోచింగ్లో ఇప్పటివరకు ఏ ఐపీఎల్ టీం టైటిల్ గెలవలేదు. సాధారణంగా లక్నో ఓనర్ చాలా త్వరగా మార్పులు చేస్తూ ఉంటారు, కానీ ఈసారి తన లీడర్షిప్ గ్రూప్ మీద నమ్మకం ఉంచడం ఒక పాజిటివ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మన సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ ప్రారంభంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఎందుకంటే వారి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం వల్ల మొదటి 4 నుండి 5 మ్యాచ్లకి అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో ఈ సీజన్ ప్రారంభానికి ఇషాన్ కిషన్ కెప్టెన్గా ప్రకటించారు. అయితే ఇషాన్ కిషన్కి ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం లేకపోయినప్పటికీ ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో జార్ఖండ్ టీంకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిపించిన రికార్డు ఉంది. వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మని ఎంపిక చేశారు. ఇది మంచి నిర్ణయంగా కనిపిస్తుంది. హెడ్ కోచ్గా డానియల్ వెటోరీ తన బాధ్యతల్ని కొనసాగిస్తున్నారు. ప్యాట్ కమిన్స్ తిరిగి వస్తే మాత్రం ఈ జట్ లీడర్షిప్ గ్రూప్ చాలా బలంగా మారుతుంది, ఎందుకంటే కమిన్స్ గతంలో జట్టుని ఫైనల్కి తీసుకెళ్లడమే కాకుండా 50% కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ కలిగి ఉన్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే గుజరాత్ టీం కూడా
తమ పాత లీడర్షిప్ గ్రూప్నే కొనసాగిస్తోంది. శుభమన్ గిల్ కెప్టెన్గా తన 3వ సీజన్ ఆడబోతున్నాడు. గిల్ తన కెప్టెన్సీ ఏడాదికి మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం అతని విన్ పర్సంటేజ్ 52గా ఉంది. వైస్ కెప్టెన్గా రషీద్ ఖాన్ మరోసారి టీంకి అండగా నిలవబోతున్నాడు. ఇక ఈ జట్టుకి అతిపెద్ద బలం వారి హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా. నెహ్రా తన అద్భుతమైన వ్యూహాలతో కెప్టెన్కి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాడు. గతంలో ఆయన ఈ టీంకి ఒక్కసారి కప్పు కూడా గెలిపించాడు. గిల్ మరియు నెహ్రాల జోడీ ఈసారి ఖచ్చితంగా జట్టును ఫైనల్కి తీసుకెళ్తుందని అభిమానులైతే ఆశిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి చూసుకుంటే ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతోంది. గత సీజన్లో రజత్ పటిడార్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఆర్సీబీ యొక్క 18 ఏళ్ల కలని నెరవేర్చాడు. ప్రస్తుతం పటిడార్ ఆర్బీసీ అభిమానుల దృష్టిలో ఒక సూపర్ హీరో. ఆయన విన్ పర్సంటేజ్ ఏకంగా 77గా ఉంది. ఇది ప్రస్తుత కెప్టెన్లలోనే అత్యధికం. అయితే అతను కేవలం ఒక సీజన్లో మాత్రమే కెప్టెన్సీ చేశాడనే విషయం మనం గుర్తుంచుకోవాలి. వైస్ కెప్టెన్గా జితేష్ శర్మ ఉండే అవకాశం ఉంది. వీరికి విరాట్ కోహ్లీ వంటి లెజెండరీ ప్లేయర్ గ్రౌండ్లో ఇన్పుట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇక హెడ్ కోచ్గా ఆండీ ఫ్లవర్ కొనసాగుతున్నారు. ఆయన తన మొదటి ఐపీఎల్ టైటిల్ని గత సీజన్లోనే సాధించి మంచి ఉత్సాహంతో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ దగ్గర ప్రస్తుతం అత్యంత బలమైన లీడర్షిప్ గ్రూప్ ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గత సీజన్లో ఈ జట్టు ఫైనల్ వరకు దూసుకెళ్లింది. శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్గా చాలా అనుభవం ఉంది మరియు అతని విన్ పర్సంటేజ్ 55గా ఉంది. అతను ఏ ఫ్రాంచైజీకి వెళ్ళినా ఆ జట్టుకి అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాడు. వైస్ కెప్టెన్గా హర్షదీప్ సింగ్ లేదా శశాంక్ సింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ జట్టుకి హెడ్ కోచ్గా రికీ పాంటింగ్ ఉండడం ఒక పెద్ద అసెట్. పాంటింగ్ గతంలో ముంబైకి కప్పు అందించడమే కాకుండా ఢిల్లీని కూడా ఫైనల్కి తీసుకెళ్లాడు. అయ్యర్ మరియు పాంటింగ్ల సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఈసారి పంజాబ్కి తొలి టైటిల్ అందిస్తుందేమో చూడాలి మరి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గురించి అయితే సిఎస్కే ఎప్పుడూ లీడర్షిప్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈసారి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా బాధ్యతలు చేపడుతుండగా అతనికి చాలా అనుభవం వచ్చింది. అతని విన్ పర్సంటేజ్ 42గా ఉన్నప్పటికీ గ్రౌండ్లో అతను చాలా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ సీజన్లో సిఎస్కేకి వైస్ కెప్టెన్గా సంజు శాంసన్ ఉండే అవకాశం ఉంది. ఇది సిఎస్కేకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. సంజుకి కెప్టెన్గా ఉన్న ఎక్స్పీరియన్స్ జట్టుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎంఎస్ ధోని రిటైర్ అయినా సరే ఆయన లెగసీని కొనసాగించే శక్తి గైక్వాడ్ మరియు సంజులకి ఉంది. ఇక హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లయింగ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. ఆయన దాదాపు 10 ఏళ్లుగా ఈ టీంతో ఉండి 5 సార్లు ఛాంపియన్గా నిలిచాడు. ఈ పటిష్టమైన నాయకత్వంలో సిఎస్కే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇక చివరిగా ముంబై ఇండియన్స్ గురించి చూసుకుంటే లీడర్షిప్ గ్రూప్ విషయంలో ముంబైకి అస్సలు సాటే లేదు. ఎందుకంటే ఆ టీంలో చాలా మంది లీడర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కొనసాగుతూ ఉండగా అతని ఐపీఎల్ రికార్డు అద్భుతంగా ఉంది. ఆయన విన్ పర్సంటేజ్ 58కి పైగా ఉంది మరియు గత సీజన్లో అతను ముంబైని అద్భుతంగా ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. ఇక వైస్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండడం ముంబైకి అతిపెద్ద బలం. స్కైకి కూడా నాయకుడిగా మంచి అనుభవం ఉంది మరియు ఇటీవల టీం ఇండియాకి అతను వరల్డ్ కప్ కూడా అందించాడు. వీరితో పాటు రోహిత్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్ళు సీనియర్లు కూడా జట్లో ఉండడం వల్ల ముంబై లీడర్షిప్ గ్రూప్ అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇక హెడ్ కోచ్గా మహిళ జయవర్ధనే తిరిగి రావడంతో ముంబైలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆయన కోచింగ్లో ముంబై గతంలో 3 సార్లు కప్పుకొట్టింది. ఓవరాల్గా చూస్తే ఈ సీజన్లో 6వ ట్రోఫీ సాధించడానికి ముంబైకి అన్ని అవకాశాలు ఉన్నాయి. అలా ఈ ఐపీఎల్ 2026లో ప్రతి జట్టు ఏదో ఒక బలమైన నాయకత్వంలో బరిలోకి దిగబోతుంది. కానీ రికార్డులు మరియు అనుభవం పరంగా చూస్తే ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అందరికంటే ముందున్నాయి. రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్ల మీద చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఆర్సీబీ తన టైటిల్ని ఎలా కాపాడుకుంటుందో చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రికెట్లో ఏ రోజైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి ఈ లీడర్షిప్ గ్రూప్స్ గ్రౌండ్లో ఎలా పనిచేస్తాయో వేచి చూడాలి. ఈ 10 టీమ్స్లో ఏ టీం బలంగా ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.